హలో గైస్, లాస్ట్ ఎపిసోడ్ ఏం జరిగిందో గుర్తుంది కదా. దీప శ్రీధర్ అన్న మాటలకు బాధపడుతూ ఉంటుంది. కరణ్ తల్లిదండ్రులు కళ్ళ ముందే ఉన్నా కూడా వాళ్ళ ప్రేమను నోచుకోలేకపోతున్నానని అంటుంది. కార్తిక్ బాబు ఓదార్చుతాడు. కాంచన కూడా దీప పుట్టుక విషయాన్ని పెద్దగా పట్టించుకోనని తన మంచి మనసు నాకు తెలిసినే ఉంటుంది. కానీ శ్రీధర్ బాబు మాత్రం కార్తిక్ బాబు కాంచనలకు కోసం ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే, కార్తిక్ బాబు అన్న మాటలను శ్రీధర్ బాబు సీరియస్గా తీసుకుంటాడు. ఏదైనా చేసైనా సరే ఈ దీపాను కార్తిక్ బాబు నుంచి విడదీయాలని, కోటలో పుట్టి పెరిగిన నా కొడుకు కార్తిక్ బాబు దీప వల్ల పేదవాడిగా మారిపోయాడని అనుకుంటాడు. ఎలాగైనా కార్తిక్ బాబుకు పూర్వ వైభవం ఇవ్వాలని అనుకుంటాడు. ఇదే సమయంలో తనకు తెలిసిన ప్రయత్నం తాను చేస్తానని రెండో భార్య కావేరితో చెప్తాడు. నీకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏమాత్రం సరికాదని కావేరి శ్రీధర్ను హెచ్చరిస్తుంది. అయినా కూడా శ్రీధర్ ఊరుకోడు. నేను చేయాల్సిన పని చేస్తానని, నాకు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో బాగా తెలుసని అంటాడు. దానితో వెంటనే బయటకు వెళ్ళిపోతాడు. ఇక శ్రీధర్ ఏం చేస్తాడోనని కావేరి భయపడుతూ ఉంటుంది. మరోవైపు జ్యోత్స్న దీపాగా స్టోరీ నడుస్తుంది. దీప పుట్టుక గురించి అందరికీ తెలియడంతో జ్యోత్స్న మనసులో వందల ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. వాటన్నింటికి దీప దగ్గర నుంచి సమాధానాలు తీసుకోవాలని అనుకుంటుంది. ఇక దీప పని కోసం ఇంటికి రాగా ఎవరూ లేని సమయంలో తన ప్రశ్నను అడుగుతుంది. దీప, కుబేర నీ తండ్రి కాదని తెలిసిపోయింది కదా, ఇప్పుడు నీకు ఈ బాధ అనిపించలేదా అని ప్రశ్నిస్తుంది. అందుకు దీప లేదని చెబుతుంది. మరి నీ సొంత తల్లిదండ్రుల గురించి నీకు ఏమైనా తెలుసా అని ప్రశ్నిస్తుంది. ఇక దీపకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ జ్యోత్స్నతో మాత్రం తెలియదని చెబుతుంది. కనీసం నిన్ను మీ తల్లిదండ్రులు ఎందుకు దూరం చేసుకున్నారనే సంగతైనా తెలిసిందా అని అడుగుతుంది. దానికి దీప పరోక్షంగా బదిలిస్తుంది. ఆ విషయంలో మాత్రం నాకు మా బావ కార్తిక్ ఒక కథ చెప్పాడని అంటుంది. ఇక దీప ఒక కట్టుకథను అచ్చం తన చిన్నప్పుడు పారిజాతం తనను బస్టాండ్లో ఎత్తుకెళ్లి వదిలేసినట్లుగా అద్దం వచ్చేలా చెబుతుంది. దానితో జ్యోత్స్న బుర్ర గిర్రుమంటుంది. అసలు దీపకు నిజం తెలిసి ఇలా మాట్లాడుతుందా, లేక దీప గురించి నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి దీప ఏం మాట్లాడినా తెలిసిపోయిందని అనిపిస్తుందా అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక కార్తిక్ బాబు మాత్రం ఆ నోటీసులను నాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు. నీకు సంబంధం లేకపోయినా మీ అమ్మ కాంచనకు ఉండొచ్చు కదా అని శివనారాయణ అంటాడు. మరోవైపు దీప కూడా చేసి ఉండొచ్చు కదా అని సుమిత్ర అనుమానం వ్యక్తం చేస్తుంది. తొందరపడి ఎవరూ ఎలాంటి ఆవేశాలకు పోవద్దని కార్తిక్ బాబు అందరికీ విన్నవిస్తాడు. 1 గంట సమయం ఇస్తే రుజువు చేస్తానని అంటాడు. ఇక కార్తిక్ బాబుకు శ్రీధర్పై ఉన్న అనుమానంతో వెంటనే ఫోన్ చేసి ఇలా చేసింది నువ్వేనా అని అడుగుతాడు. అది నేనే అని శ్రీధర్ చెబుతాడు. దానితో కార్తిక్ బాబు మాట మార్చి నోటీసుకు శివనారాయణ భయపడిపోయారని, వెంటనే ఆస్తిలో వాటా ఇస్తున్నారని చెబుతాడు. ఇలాంటి సమయంలో నేను కూడా అక్కడ ఉండాలి కదా అని శ్రీధర్ వెంటనే శివనారాయణ ఇంటికి వస్తాడు. తొందరపడి అసలు నోటీసులు పంపించింది నేనే, కార్తిక్ బాబు కాంచనకు మరెవరికీ సంబంధం లేదు, ఇలాంటి గొప్ప పని చేసింది నేనే అని గొప్పగా చెబుతాడు. మొత్తానికి కార్తిక్ బాబుపై పడ్డ నిందను తొలగించుకుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాత ఎపిసోడ్లో వాయిదా పడింది. మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.